హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ టాపిక్స్ క్లియర్. ఈరోజు మనం ఒక కంపారిటివ్ అనాలిసిస్ వీడియో చేయబోతున్నాం. అదేనండి, ఏపీపీఎస్సీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామ్ రీసెంట్గా జరిగింది. ఆ ఎగ్జామ్ కోసం మనం గత 1.5 month నుండి చాలా సిన్సియర్గా డెడికేటెడ్గా ప్రిపేర్ అయ్యి వచ్చాం. నేను మీకు మాట ఇచ్చినట్టే జనరల్ సిలబస్ అంతా పూర్తి చేస్తాను. సిలబస్ వైజ్, టాపిక్ వైజ్ ఒక్కొక్క టాపిక్ మీద ఒక్కొక్క వీడియో చేస్తూ సిలబస్ అంతా పూర్తి చేయడం జరిగింది. సో సుమారు 30 రోజుల్లో 35 వీడియోలు అప్లోడ్ చేశాను. సో దాని నుండి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, డైరెక్ట్లీ వచ్చాయా, ఇండైరెక్ట్లీ వచ్చాయా, లేకపోతే కొంచెం లాజిక్ అప్లై చేసి ఆన్సర్ చేయగలిగామా, సో అది కంపారిజన్ చేయబోతున్నాను. అంటే సో ఏపీపీఎస్సీ వర్సెస్ టాపిక్స్ క్లియర్. అంటే ఒక ఏపీపీఎస్సీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పేపర్కి నేను ఎస్టిమేట్ చేసిన కంటెంట్, క్లాస్లో చెప్పిన మ్యాటర్, పీడిఎఫ్ ఇవన్నీ కూడా ఎంతవరకు హెల్ప్ అయ్యాయి మీ ఎగ్జామ్కి చూద్దాం. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 30 daysలో నేను మీకు పీడిఎఫ్స్ ప్రిపేర్ చేసి దాని రిలేటెడ్ క్లాసెస్లో వాల్యూ యాడెడ్ ఇన్ఫర్మేషన్ చెప్పుకుంటూ వచ్చాను. సో అలాగా పక్కన రాస్తూ వచ్చాను ప్రతి వీడియోలో. సో ఆ వాల్యూ యాడెడ్ ఇన్ఫర్మేషన్ నుంచి, అలానే నేను యాడ్ చేసిన పీడిఎఫ్ నుంచి, అలానే నేను ఫైనల్గా మీకు కండక్ట్ చేసిన మాక్ టెస్ట్ నుంచి, ఇవన్నీ చాలా బ్రీఫ్గానే ఇచ్చాను. అంటే చాలా తక్కువగానే చెప్పడం జరిగింది. ఏవి ఎక్స్పెక్టెడో తక్కువ టైంలో ఎక్కువ చదవడానికి, మీకు హెక్టిక్ చేయకూడదని చాలా బ్రీఫ్గానే మీకు అన్నీ చేసి పెట్టాను. దాని నుండి కూడా 30 questions రావడం జరిగింది. ఓకే, ఇది చాలా చిన్న విషయం కాదు. ఎందుకు అంటే బయాలజీ క్వశ్చన్స్ అనేది సిలబస్ వైజ్గా ఇవ్వలేదు, మీ అందరికీ తెలుసు ఆ విషయం. సో అవి ఇవ్వకపోయినప్పటికీ మన కోర్స్ నుంచి, అంటే నేను చెప్పిన ఈ సిరీస్ నుంచి 30 questions వచ్చాయి. అంటే ఆల్మోస్ట్ మీరు మ్యాథ్స్ అండ్ రీజనింగ్ చేసుకున్నా మీరు క్వాలిఫై మార్క్స్ క్రాస్ అయిపోతారు. సో ఆ లెవెల్లో రావడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కవర్డ్ సిలబస్ టాపిక్ వైజ్ ఆన్ యూట్యూబ్ విత్ షార్ట్ అండ్ రీజనబుల్ వీడియోస్. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, ఎందుకంటే యూట్యూబ్లో నేను కంటెంట్ని నన్ను నేను చాలా ఆపుకుంటూ పెట్టడం జరిగింది. బికాస్ ఆ మ్యాటర్ కోసం నాకు కంటెంట్ చాలా తెలుసు. కానీ నేను అంతా చెప్పుకుంటూ పోతే వీడియో 2 hours 3 hours అవుతుంది. అంత లాంగ్ వీడియో ఇంత తక్కువ టైంలో ఎవరు చూడకపోవచ్చు, మేబీ బోర్ ఫీల్ అవ్వచ్చు. అందుకే నేను వీడియోని చాలా తక్కువ పెట్టడానికి ట్రై చేశాను. అంటే తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నించాను. సో అలా ఇవ్వడం వల్ల కొన్ని కట్ షార్ట్ చేయాల్సి వచ్చింది. కొన్ని మాత్రమే ఇంపార్టెంట్వి నాకు అనిపించినవి పెట్టాల్సి వచ్చింది. కొన్ని చాలా మైన్యూట్ థింగ్స్లో కట్ చేయాల్సి వచ్చింది. ఎడిటింగ్లో కొన్ని తీసేయాల్సి వచ్చింది. సో అలాగే ఎడిటింగ్లో తీసేసినవి కూడా చాలా వరకు మీ బిట్స్లో వచ్చాయి. బట్ వీ క్యాంట్ ఎక్స్పెక్ట్ కదా, అన్నీ చదువుకుంటూ పోతే తక్కువ టైంలో మీరు ఎలాగ సిలబస్ పూర్తి చేస్తారు. సో తక్కువ టైంలో మీరు సిలబస్ ఎలా పూర్తి చేస్తారు. అందుకే నేను వీలైనంత వరకు 20 నిమిషాలు, 30 నిమిషాలు, 40 నిమిషాలు జనరల్ స్టడీస్కి వచ్చేసరికి 1 hour వీడియో వరకు మ్యాక్స్ చేయడం జరిగింది. బట్ ప్రతి టాపిక్ డిమాండ్ చేస్తుంది ఎంతైనా చదవడానికి. బట్ నేను కట్ షార్ట్ చేశాను, నన్ను నేను ఆపుకున్నాను ఎక్కువ చెప్పకుండా ఉండడానికి. బికాస్ లాంగ్ వీడియోస్ మే రెడ్యూస్ ఇంట్రెస్ట్. ఓకే, నెక్స్ట్, ఏపీపీఎస్సీ ఎగ్జామ్ డిడ్ నాట్ ఫుల్లీ ఫాలో ద అఫీషియల్లీ సిలబస్. ఎస్, మీరు సిలబస్ అబ్జర్వ్ చేస్తే జనరల్ సైన్స్లో ఫస్ట్ పేజ్ అంతా బయాలజీ, అక్కడక్కడ 2-3 టాపిక్స్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ అనేది పూర్తిగా లేదు. కమింగ్ టు ఎథనోబాటనీ పెద్ద టేబుల్ ఇచ్చారు, ఎన్నో ప్లాంట్స్ ఇచ్చేసారు. సో అంత ఇచ్చాక ఫారెస్ట్ ఎగ్జామ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. సో దానికోసం మళ్ళీ మనం ప్రిపేర్ అయ్యాం డెడికేటెడ్. కానీ ఎన్విరాన్మెంట్ నుంచి 1-2 సబ్ టాపిక్సే ఉన్నాయి. సో దానికి నేను ఎంత చేయగలిగితే అంత ఎఫర్ట్స్ పెట్టి మీకు చెప్పడం జరిగింది. దాని నుండి ఎన్నో క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, సో బయాలజీ క్వశ్చన్స్ యాజ్ పర్ సిలబస్ ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చి ఉంటే, అంటే ఒకవేళ సిలబస్ వైజ్ టాపిక్ నుండి ఒక్కొక్క క్వశ్చన్ ఇచ్చినా బయాలజీలో మీ అందరూ కూడా ఎక్కువ స్కోర్ చేసేవారు. బికాజ్ ఆ లెవెల్ ఆఫ్ కంటెంట్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ బయాలజీ క్వశ్చన్స్ ఇచ్చి ఉంటే ప్రతి ఒక్కరు 60 marks కన్నా ఎక్కువ స్కోర్ చేసేవాళ్ళు. అంటే జస్ట్ మన కంటెంట్తోనే మీరు స్క్రీనింగ్ టెస్ట్ క్వాలిఫై అయిపోయేవారు. బట్ సో అన్ఎక్స్పెక్టెడ్, అన్ఫార్చునేట్, అందరికీ ఇది ఒక ఆశ్చర్యంగానే అనిపించింది. స్టిల్ మనం 30 questions వరకు స్కోర్ చేసుకోగలిగాం బికాస్ ఆఫ్ అవర్ కంటెంట్. ఓకే, నెక్స్ట్, స్టిల్ అరౌండ్ 30 questions కేమ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఫ్రమ్ మై మాక్ టెస్ట్, పీడిఎఫ్ అండ్ యూట్యూబ్ క్లాసెస్. కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్గా వచ్చాయి, కొన్ని క్వశ్చన్స్ కొంచెం లాజిక్ అప్లై చేసి మనం అనాలిసిస్ చేస్తే ఆన్సర్ పెట్టివచ్చు. సో కొన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసింది మీరు బాగా విని ఉంటే ఆ ఎక్స్ప్లెనేషన్ బేస్ మీద మీరు ఆన్సర్స్ పెట్టివచ్చు. ఓకే, సో దిస్ షోస్ దట్ ఈవెన్ విత్ మినిమం టైం ప్రిపరేషన్ పెర్ టాపిక్ స్టూడెంట్ కెన్ రీచ్ క్లోజ్ టు క్వాలిఫైయింగ్. సో ఇదేం చెప్తుంది మనకి, మినిమం టైం ప్రిపరేషన్ అయినప్పటికీ
మీరందరూ కూడా క్వాలిఫైయింగ్ మార్క్స్ వరకు వెళ్ళిపోయారు. అంటే ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలి అంటే అండి, ఎంత చదివామనేది కాదు, ఏమేం చదివాం, ఏమేం వదలాలి అది మనకు తెలియాలి. ఓకే, ఒక బుక్ ఇచ్చి చదివిరా అంటే అవ్వదు. సో నా ఎక్స్పీరియన్స్ అంతా యూజ్ చేసి, నా 10 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి, ఒక టాపిక్ నుంచి ఏమేం క్వశ్చన్స్ వచ్చే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఏమేమి సో ఒక టాపిక్ నుంచి ఏమేమి క్వశ్చన్స్ రావచ్చు నేను ఫోర్కాస్ట్ చేశాను. సో ఇవి రావచ్చు, ఇవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని నేను నా స్వయంగా కొన్ని నేను పుష్ చేసుకొని చెప్పడం జరిగింది, పీడిఎఫ్స్లో ఇవ్వడం జరిగింది. కొన్ని నేను చాలా డెప్త్కి వెళ్ళాను, కొన్ని నేను పైన ఆగిపోయాను. బికాజ్ కొన్నిటికి లిమిటేషన్స్ ఉంటాయి, టైం లిమిటేషన్స్ ఉన్నాయి, కంటెంట్ లిమిటేషన్ ఉంటుంది. ఓకే, దట్టు నేను చెప్తుంది యూట్యూబ్లో. ఓకే, సో చాలా త్వరగా పూర్తి చేయాలి. ఓకే, సో ఇలాంటి దాంతో నేను కొన్ని చెప్పినప్పటికీ చాలా వరకు నేను అనాలిసిస్ చేశాను, ఏది ఇంపార్టెంట్, ఏది అన్ఇంపార్టెంట్. సో నా ఇన్స్టింక్ట్ అంతా కూడా రైట్ అయ్యాయి చాలా వరకు. ఓకే, ఇఫ్ ఈచ్ టాపిక్ ఇస్ స్టడీడ్ ఇన్ డెప్త్ ఫర్ 2 to 3 hours, సపోజ్ మనం ప్రతి టాపిక్ని నేను 20 నిమిషాలు 30 నిమిషాల్లో మీకు చెప్పేశాను కదా. కానీ నేను ఒక్కొక్క టాపిక్ని సెపరేట్గా నీ కోర్స్ తీసుకొని ఒక్కొక్క టాపిక్ కోసం 2 గంటలు 3 గంటలు నేను మీకు చెప్పుంటే ఎంత కంటెంట్ చెప్పేవాడిని, దాని నుండి ఎన్ని క్వశ్చన్స్ వచ్చిందో ఆల్మోస్ట్ మీరు ఆ టాపిక్ అంతా కూడా ఫుల్ ప్లేడ్జ్గా చదివేసినట్టే, ఆ లెవెల్లో కంప్లీట్ చేసేవాడిని. అంటే నేను చెప్పబోయేది ఏంటి అంటే, ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు టాపిక్ మీద చేసిన వీడియోలోనే 2-3 క్వశ్చన్స్ వస్తే, ఒక టాపిక్ నేను 3 hours చెప్తే ఎన్ని బిట్స్ కవర్ అవుతాయి? జస్ట్ మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నాను. ఓకే, సో నేను మీ అందరికీ ఒక కోర్స్ తీసుకొని మీరు అందులో జాయిన్ అయ్యి నేను మీకు డెడికేటెడ్గా టైం ఇచ్చి ఒక్కొక్క టాపిక్ 2 to 3 hours డిస్కస్ చేస్తే ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? అసలు ఏమైనా బిట్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? అది మీరే ఆలోచించండి. బికాజ్ నా టీచింగ్ ఎలాగుంటుందో మీకు తెలుసు, ఆల్మోస్ట్ స్పూన్ ఫీడింగ్ చేస్తూ ఉంటాను. చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేలానే చెప్తాను. అలాగని ఎక్కడ కూడాను కంటెంట్ కాంప్రమైజ్ చేయను, కాన్సెప్ట్ కాంప్రమైజ్ చేయను, వీలైనంత వరకు క్లారిటీ ఇస్తూనే వెళ్తూ ఉంటాను. ఓకే, సో అలాంటిది మీరు డెడికేటెడ్గా నా దగ్గర జాయిన్ అయితే నేను ఎంత ఎఫర్ట్స్ పెడతాను, సో ఎంత నేను ఇవ్వడానికి ప్రయత్నిస్తానో ఆలోచించండి. ఏమీ లేకుండానే ఫ్రీగా ఉన్నప్పుడే నేను చాలా చేశాను. అలాంటిది మీరు నన్ను నమ్మి నాకు పే చేస్తే మీరు కట్టిన ప్రతి రూపాయికి తిరిగి 10 రూపాయలు కంటెంట్ మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. సో మీ అందరూ క్వాలిఫై అవ్వడానికి, ఎగ్జామ్ పాస్ అవ్వడానికి నా ఫుల్ కెపాసిటీ నేను కష్టపడతాను. ఓకే, ఇక్కడ మీరు నా మెయిన్స్ కోర్స్ తీసుకుంటే హై మార్క్స్ స్కోర్ చేసుకుంటారు, ఎవెన్చువలీ మీరు జాబ్ సెక్యూర్ చేసుకుంటారు. సో ఇదంతా కూడా నేను ఏదో కల్పితం చెప్పట్లేదు. సో ఇదంతా మీకు కనబడుతుంది ఎస్టిమేషన్. కావాలంటే ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్స్ అన్నీ కూడా మనం ప్రూఫ్ చూడబోతున్నాం. ఇప్పుడు ఏ క్వశ్చన్స్ వచ్చాయి, ఎలాగొచ్చాయి ఎగ్జామ్లో, నేను చెప్పిన పీడిఎఫ్స్ నుంచి ఎన్ని వచ్చాయి, మాక్ టెస్ట్ నుంచి ఎన్ని వచ్చాయి, లేకపోతే క్లాస్లో నేను చెప్తున్న ఎక్స్ట్రా వాల్యూ యాడెడ్ ఇన్ఫర్మేషన్ నుంచి ఏమేమి వచ్చాయో ఒక్కసారి అది మనం కంపేర్ చేసుకుంటూ చూద్దాం. ఓకే, రామ్సర్ కన్వెన్షన్ ఈజ్ రిలేటెడ్ టు డైరెక్ట్గా ఇచ్చేసారు. ఓకే, సో రామ్సర్ కన్వెన్షన్ ఈజ్ రిలేటెడ్ దేనికి? వెట్లాండ్. దేనికి? వెట్లాండ్. ఓకే, అంటే సింపుల్గా చెప్పాలంటే LHS ఈక్వల్ టు RHS లాగా ఇచ్చేసారు. ఆల్మోస్ట్ అంత లెవెల్ ఆఫ్, అంటే నా ప్రిపరేషన్ స్ట్రాటజీ, నా టీచింగ్ స్ట్రాటజీ, నేను ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్స్ ఆల్మోస్ట్ ఏపీపీఎస్సికి ఈక్వల్గా ఉంటుంది అని మీకు చెప్తున్నాను. అందుకే టాపిక్స్ క్లియర్ వర్సెస్ ఏపీపీఎస్సి అని చెప్పాను. ఆల్మోస్ట్ నా ఆలోచన, నేను ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్స్, నేను ఫ్రేమ్ చేసే క్వశ్చన్స్, నేను ఇస్తున్న కంటెంట్ ఏపీపీఎస్సికి చాలా దగ్గరగా ఉంటుంది. అదే కదా మీకు కావాలి. తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ చెప్పకుండా ఎంత అవసరం అంత చెప్పి దాని నుండి ఎక్కువ బిట్లు వచ్చేవాడు ఈ టైంలో మీకు హెల్ప్ అవుతాడు. ఓకే, అదే మీకు ప్రూవ్ అయింది లాస్ట్ 1 monthలో. ఓకే, నెక్స్ట్. సో ఫస్ట్ వన్ చూడండి, ఇండియా ప్లెడ్జ్ టు అచీవ్ నెట్ జీరో కార్బన్ ఎమిషన్ ఏ ఇయర్ కల్లా. ఓకే, సో ఇక్కడ నేను రాశాను 2070. ఓకే, నేను క్లాస్లో మీకు వాల్యూ యాడెడ్ ఇన్ఫర్మేషన్ కింద చెప్పడం జరిగింది. ఇది క్లాస్లోనే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇది నా ఛానల్, ఇది కరెంట్ అఫైర్స్ ఇన్ SNT. ఓకే, నెక్స్ట్. సో కింద వాటిలో XC2 కన్జర్వేషన్ ఏవి? సో ఇది నేను మీకు మాక్ టెస్ట్లో ఇవ్వడం జరిగింది. మాక్ టెస్ట్లో ఎలాగిచ్చాను, కింద వాటిలో ఏది ఇన్సీతు కన్జర్వేషన్. సో ఇందులో ఇది ఒక్కటే ఇన్సీతు, అంటే ఈ 3 XC2 అని అర్థం. ఈ మూడిట్లో ఏది ఆప్షన్స్లో ఉందో అదే ఆన్సర్, అంతేనా? సో అది నెక్స్ట్. యాసిడ్ రైన్ యాజ్ ఏ pH లోయర్ దెన్. డైరెక్ట్గా ఇది మీకు క్లాస్లో చాలా క్లియర్గా చెప్పాను. యాసిడ్ రైన్ యాజ్ ఏ pH లెస్ దెన్ 5.6, యాసిడ్ రైన్ యాజ్ ఏ pH లోయర్ దెన్ 5.6. డైరెక్ట్, జస్ట్ జిరాక్స్ కాపీ.
అంత ఎగ్జాక్ట్గా మీకు నేను ఇది ఫ్రేమ్ చేశాను బిట్ని. ఓకే, నెక్స్ట్ స్వచ్ఛ భారత్ మిషన్ ఎప్పుడు లాంచ్ చేశారు? ఇక్కడ ఆప్షన్స్లో డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. అంటే మాక్ టెస్ట్లో నేను ఇచ్చాను, అలాగే ఎగ్జామ్లో కూడా సేమ్ క్వశ్చన్ ఆప్షన్స్ యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేసింది, ఎటువంటి చేంజ్ లేకుండా వచ్చింది, మీరు చూడొచ్చు. ఓకే, అంటే నేను ఏ లెవెల్ ఆఫ్ ఫోర్కాస్ట్ చేస్తున్నానో మీరు ఊహించుకోండి. ఓకే, అంటే నా ఎక్స్పీరియన్స్ అంతా యూజ్ చేసి నేను ఏ లెవెల్ ఆఫ్ ఫోర్కాస్ట్ చేస్తున్నాను, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏవి రావచ్చు, అది ఎంతవరకు రైట్ అవుతుందో మీరే చూడొచ్చు. ఓకే, ఇదే ప్రూఫ్. నెక్స్ట్ మానిటరీ ప్రోటోకాల్ 1987 ఈజ్ రిలేటెడ్ టు సేమ్. చూసారా ఏమైనా తేడా ఉందా? ఇక్కడ చూసారా, నేను ఎగ్జామ్కి 3 days బిఫోర్ ప్రిపేర్ చేసింది యాజ్ ఇట్ ఈజ్గా క్వశ్చన్ బ్రాకెట్లోని ఈజ్ రిలేటెడ్ టు మొత్తం సేమ్ అలాగా మీకు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఏదో నాకు అడిగి క్వశ్చన్ ఇచ్చినట్టే ఇచ్చారు. చూసారు కదా. సో మానిటరీ ప్రోటోకాల్ 1987 ఈజ్ రిలేటెడ్ టు ప్రొటెక్షన్ ఆఫ్ ఓజోన్ లేయర్ ప్రొటెక్షన్. ఓకే, ఆప్షన్స్ చేంజ్ అయ్యాయి, బట్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్గా వచ్చింది. ఇది నేను ఎక్స్పెక్ట్ చేశాను వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని. ప్యారిస్ అగ్రిమెంట్ ఎయిమ్స్ టు లిమిట్ గ్లోబల్ టెంపరేచర్ రైజ్ని లిమిట్ చేయడానికి ప్యారిస్ అగ్రిమెంట్ ఎంత లిమిట్ పెట్టుకుంది? ఓకే, సో ఇక్కడ మీకు మాక్ టెస్ట్లో ఇవ్వడం జరిగింది. ప్యారిస్ అగ్రిమెంట్ 2015 అండర్ UNFCCC. అంటే ఎందుకంటే ఏమైనా ఇయర్ అడిగినా కూడా మీకు హెల్ప్ అవుతుందని నేను ఇయర్ కూడా మెన్షన్ చేశాను. ఓకే, సో ఇక్కడ డైరెక్ట్గా ఆన్సర్ మీకు ఉంది, లిమిట్ గ్లోబల్ టెంపరేచర్ రైజ్ బిలో 2 degrees Celsius ప్రిఫరబుల్లీ 1.5. ఇక్కడ మీకు 2 degrees Celsius ఆప్షన్లో లేదు, డైరెక్ట్గా 1.5 degrees Celsius పెట్టియండి, అయిపోయింది. సో డైరెక్ట్గా క్వశ్చన్. ఓకే, ఇచ్చింది యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చారు. నగోయా ప్రోటోకాల్ రిలేటెడ్ టు బయోడైవర్సిటీ కన్జర్వేషన్ ఈజ్ అసోసియేటెడ్ విత్. మీకు ఈ స్లైడ్ చెప్తున్నప్పుడే చెప్పాను, దీని నుంచి ఎక్కువ బిట్స్ వస్తాయి, బాగా ప్రిపేర్ అవ్వండి, పక్కాగా వస్తుందని చెప్పాను. మీరు కావాలంటే మళ్ళీ ఆ వీడియోలోకి వెళ్ళి చూడండి. ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ వీడియోలో ఈ స్లైడ్కి దీని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రాబోతున్నాయి, చాలా శ్రద్ధగా చదవండి అని చెప్పాను. చూసారా, నా మాట రైట్ అయింది. మానిటరీ ప్రోటోకాల్ ఇచ్చారు, ప్యారిస్ అగ్రిమెంట్ ఇచ్చారు, నగోయా ప్రోటోకాల్ కూడా ఇచ్చారు. 3 క్వశ్చన్స్ వచ్చాయి ఒక్క స్లైడ్ నుంచి. ఆల్రెడీ మనం ఈ 2 చూసిస్తాం. ఇప్పుడు నగోయా ప్రోటోకాల్ దేనికోసం? ఇది ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ బెనిఫిట్ షేరింగ్. ఆప్షన్స్లో ఉందా? ఎస్, ఆప్షన్స్లో ఉంది బెనిఫిట్ షేరింగ్, డైరెక్ట్ ఆన్సర్. సో అది అంటే నేను మీకు ఏది అవసరమో అదే స్ట్రెస్ చేస్తాను, అవసరం లేనిది నేనే అవాయిడ్ చేసిస్తాను. అంటే ఇదన్నీ ఎలా వస్తాయి అంటే నాకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎన్నో ఎగ్జామ్స్ నేను రాసి ఉండాలి, నేను ఎన్నో క్వశ్చన్ పేపర్స్ చూసి ఉండాలి, నేను ఎగ్జామినర్ మైండ్ని రీడ్ చేస్తున్నాను కాబట్టి ఇలాగ వస్తాయి క్వశ్చన్స్ అని నేను ఫ్రేమ్ చేస్తున్నాను కాబట్టి మోస్ట్లీ మీ క్లాసెస్లోనే అవి చెప్పేస్తున్నాను. ఇది రావచ్చు, ఇది ఇలాగ అడగొచ్చు, ఇలా చేయొచ్చు అని నేను మీకు ముందుగానే హింట్ ఇచ్చేస్తున్నాను. బికాజ్ నేను ఎన్నో ఎగ్జామ్స్ చూసుకుంటూ వచ్చాను, అవి అప్డేట్ చేసుకుంటూ వచ్చాను, మీకు ప్రిపరేషన్ ఈజీ చేస్తున్నాను. దీన్నే స్మార్ట్ వర్క్ అంటారు. ఓకే, ఒక పుస్తకం అంతా చదివేవాడు హార్డ్ వర్క్, ఆ పుస్తకంలో దేనికి ఎంత టైం ఇవ్వాలి తెలుసుకునేవాడు స్మార్ట్ వర్క్. అది నేను మీకు ఈజీ చేస్తున్నాను. ఓకే, ఎందుకు అంటే దానికి ఒక అనుభవం కావాలి, దానికి ఒక తీరు కావాలి, అదంతా నేను నేర్చుకున్నాను, అది మీకు హెల్ప్ అయ్యేలాగా నా వర్క్ నేను ప్రయత్నం చేశాను. ఓకే, ప్రిలిమ్స్లో, నెక్స్ట్ మెయిన్స్కి కూడా చేయబోతున్నాను. ఓకే, నెక్స్ట్ సో లిబరల్ ఇండస్ట్రీ పాలసీ ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు? సో అంటే లిబరలిజం, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఎప్పుడు, ఇవన్నీ కూడా న్యూ ఎకానమిక్ రిఫార్మ్స్ కింద వస్తాయి. ఓకే, సో ఎల్పిజి, ఎల్ అంటే లిబరల్, ఇక్కడ ఎల్ అంటే లిబరల్. సో ఇది ఎప్పుడు 1991. సో డైరెక్ట్గా ఇచ్చేసాను, మాక్ టెస్ట్లో ఇచ్చాను ఈ క్వశ్చన్. బ్లూ రెవల్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు, డైరెక్ట్గా మాక్ టెస్ట్లో ఇవ్వడం జరిగింది. సో బ్లూ రెవల్యూషన్ దేనికి సంబంధించింది? ఓకే, ఫిషరీస్, డైరెక్ట్గా మీకు ఇచ్చాను. ఓకే, నేను ఫోర్కాస్ట్ చేశాను ఈ క్వశ్చన్ వస్తుంది అని. సో ఇది మీకు ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. ఎలాగా, ఏపీలో బ్లాక్ కాటన్ సాయిల్స్ ఎక్కడ దొరుకుతాయి? ఓకే, డిస్ట్రిక్ట్స్ ఇన్ ద పార్ట్స్ ఆఫ్ ప్రకాశం, కడప, నంద్యాల, అనంతపూర్. ఓకే, సో ఇక్కడ ఆప్షన్స్లో మీకు ఇక్కడ 2 ఈజీగా ఎలిమినేట్ చేసేయచ్చు. అండ్ మీకు ఏఎన్యూ కోసం ఐడియా ఉంటే ఈజీగా నంద్యాల పెట్టేస్తారు. అట్లీస్ట్ మీరు 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయగలిగారు, జస్ట్ కొంచెం మీరు లాజిక్ అప్లై చేస్తే. ఓకే, ఇది అవ్వదు, ఇది అవ్వదు. నెక్స్ట్ విచ్ ఇండియన్ న్యూక్లియర్ రియాక్టర్ ఈజ్ యూజ్డ్ ఫర్ రీసెర్చ్ పర్పజెస్? న్యూక్లియర్ రియాక్టర్ అయి ఉండాలి, రీసెర్చ్ పర్పస్ కోసం వాడు ఉండాలి. ఓకే, నేను మీ క్లాస్లో చాలా క్లియర్గా చెప్పాను. సో మనకి టోటల్గా 7 న్యూక్లియర్ ప్లాంట్స్ ఉన్నాయి.
25 న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ కూడా కమర్షియల్ యూసేజ్ కోసం అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏవేవి ఉన్నాయో ఇవన్నీ కూడా రీసెర్చ్ పర్పస్ కోసం కాదు, ఇవన్నీ కమర్షియల్ న్యూక్లియర్ ఎనర్జీ జనరేట్ చేస్తుంది. సో ఇవి కాకుండా ఆప్షన్స్లో ఏది ఉందో అదే ఆన్సర్ అవుతుంది, ధ్రువ. సో అదండి, అంటే నేను చెప్పినవి మీరు బాగా వింటే, అర్థం చేసుకోగలిగితే, కాన్సెప్చువల్ క్లారిటీ తెచ్చుకోగలిగితే మీరు ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయగలరు. ఇప్పుడు నేను చేసినట్టు ఇవన్నీ కమర్షియల్ యూసేజ్ కోసం, రీసెర్చ్ పర్పస్కి ఉన్నది కమర్షియల్కి వాడరు, కమర్షియల్గా ఉన్నది రీసెర్చ్ కోసం వాడరు. సింపుల్ లాజిక్. ఓకే, నెక్స్ట్ యాజ్ పర్ ఇండియా ఎస్డిజి 2023 ర్యాంక్ ప్రకారం ఏ స్టేట్ హైయెస్ట్ ఇన్ ఎస్డిజి ఇంప్లిమెంటేషన్లో ఉంది? మీకు ఇది నేను పక్కాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను, బికాజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ మన సిలబస్లో ఉంది. ఓన్లీ నేను థియరీ చెప్పకుండా దానికి నేను కరెంట్ అఫైర్స్ యాడ్ చేశాను. సో రీసెంట్గా వచ్చిన లేటెస్ట్ ఎస్డిజి ఇండెక్స్ 2023-24 డాటా ప్రకారం ఎవరు ఫ్రంట్ రన్నర్స్లో ఉన్నారు, హైయెస్ట్ స్కోర్ ఇంక్లూడింగ్ స్కోర్స్ కూడా ఇచ్చాను. ఒకవేళ ఇక్కడ మీకు అటు ఇటు తేడా అయ్యి ఉంటే కూడా మీరు ఆన్సర్ చేసేవారు. సో ఉత్తరాఖండ్కి 79 పాయింట్లు, కేరళకి 79 పాయింట్లు వచ్చాయి. సో ఈ రెండు కూడా ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇక్కడ ఆప్షన్స్లో మనకు ఉత్తరాఖండ్ లేదు కాబట్టి డైరెక్ట్గా కేరళ పెట్టవచ్చు. నెక్స్ట్, విచ్ వాజ్ ద ఫస్ట్ మేజర్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ టు అడ్రస్ క్లైమేట్ చేంజ్? క్లైమేట్ చేంజ్ని అడ్రస్ చేయడానికి ఫస్ట్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ ఏది? మీకు సస్టైనబుల్ డెవలప్మెంట్ క్లాస్లో క్లియర్గా ఫస్ట్ 10 minutesలో చెప్పాను మీకు. ఇది ఏంటి, మనకి ఫస్ట్ UNFCCC స్టార్ట్ చేశారు. ఇది 1992లో అడాప్ట్ చేశారు, 1994లో పెట్టారు. ఓకే, ఇది దేనికోసం అంటే క్లైమేట్ చేంజ్ కన్వెన్షన్ అనేసి చెప్పాను. ఓకే, సో క్లైమేట్ చేంజ్ని అడ్రస్ చేయడానికి ఇందులో ఏది? డైరెక్ట్గా ఆన్సర్ ఉంది. ఓకే, సో మీరు ఈజీగా పెట్టియచ్చు, ఎందుకంటే ఇది ఫస్ట్ మేజర్ అన్నారు. మీకు ఈ డేట్స్ అన్నీ కూడా మీకు తెలుసు. ఓకే, మోనిటరల్ ప్రోటోకాల్ ఎప్పుడు వచ్చిందో చెప్పాను, కైటో ఎప్పుడు వచ్చిందో చెప్పాను, ప్యారిస్ ఎప్పుడు వచ్చిందో చెప్పాను. ఇవన్నిట్లో ఫస్ట్ ఇదే ఓవరాల్గా ఫ్రేమ్వర్క్, దీనిలోనే కైటో ఉంది. సో ఇందులో సబ్ వస్తున్నాయి, బట్ ఇది మెయిన్. సో డైరెక్ట్గా మీకు సస్టైనబుల్ డెవలప్మెంట్ క్లాస్లో చెప్పడం జరిగింది. ఓకే, అంటే మీరు కాన్సెప్ట్ నేర్చుకుంటే నా క్లాస్ విని ఈజీగా పెట్టియచ్చు ఇది. నెక్స్ట్, బాన్ ఛాలెంజ్ ఎయిమ్స్ టు, ఇది నేను మీకు ఇందులో ఇవ్వడం జరిగింది, మాక్ టెస్ట్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, బాన్ కన్వెన్షన్ ఇక్కడ ఎక్కడ ఉంది? బాన్ జర్మనీ, బీలో ఉంది. సో బాన్ జర్మనీ ఈజ్ ఈక్వల్ టు UNFCCC, అంటే UNFCCCకి సంబంధించింది, అంటే ఇట్స్ ఎ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఈజీగా ఇక్కడ మీరు ఎంకరేజ్ కోల్ యూసేజ్. సో కోల్ యూసేజ్ని ఎంకరేజ్ చేస్తే అది క్లైమేట్ చేంజ్కి ఎందుకు సస్టైనబుల్ డెవలప్మెంట్లో అవుతుంది? సో ఇది కాదు. ప్రమోట్ ఇండస్ట్రియలైజేషన్, సో ఇండస్ట్రియలైజేషన్ ప్రమోట్ చేస్తే అది ఎందుకు క్లైమేట్ చేంజ్ కన్వెన్షన్ అవుతుంది? ఇది కాదు. సో అక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఈ రెండిట్లో ఒక ఆన్సర్ అవుతుంది. రెడ్యూస్ CO2 ఎమిషన్స్, రీస్టోర్ డిగ్రేడ్ అండ్ డిఫారెస్టెడ్ ల్యాండ్. ఓకే, అంటే ఈజీగా కొన్ని ఇలాగ ఎలిమినేట్ చేసి మీరు 50-50 వర్క్ తెచ్చి మీరు ఆన్సర్ చేసేయచ్చు. అంటే చెప్తున్నాను, కాన్సెప్చువల్ క్లారిటీ అంటారు దీన్ని. ఓకే, ఇంకా మనం డెప్త్గా చదువుకుంటే ఇది కూడా మీరు పెట్టేస్తారు, బట్ నేను చెప్పలేదు కాబట్టి ఇప్పుడు నేను క్లెయిమ్ చేయను, చెప్పానని. బట్ కొంతవరకు మీరు ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు అని చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్, విచ్ హ్యూమన్ యాక్టివిటీ కాంట్రిబ్యూట్స్ మోస్ట్ ఆఫ్ ద గ్లోబల్ వార్మింగ్? సో కింద వాటిలో గ్లోబల్ వార్మింగ్ రావడానికి ఏ హ్యూమన్ యాక్టివిటీ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది? మీకు ఇక్కడ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ జనరల్ సైన్స్ వీడియోలో చెప్పడం జరిగింది. ఏంటి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, సో బర్నింగ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్ వల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ వస్తే దానివల్ల గ్లోబల్ వార్మింగ్ వస్తుంది. ఓకే, చాలా క్లియర్గా చెప్పాను, ఇక్కడ కూడా అదే ఉంది చూడండి. సో డిఫారెస్టేషన్ అండ్ బర్నింగ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్, దీనివల్ల గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది, అంతే. సో డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చాను, అక్కడ వాళ్ళు అడిగారు. ఓకే, సో అది. నెక్స్ట్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ UNEP ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ఓజోన్ డిప్లీషన్? సో ఓజోన్ డిప్లీషన్కి UNEP రోల్ ఏంటి? ఆల్మోస్ట్ పాజిటివ్ రోలే ఉంటుంది. ఇక్కడ మీరు కొన్ని ఆప్షన్స్ తీసేయచ్చు. దే ప్రమోట్ ద యూజ్ ఆఫ్ ఓజోన్ డిప్లీటింగ్ కెమికల్స్, ఓజోన్ డిప్లీటింగ్ కెమికల్స్ని ప్రమోట్ చేస్తుందంటే ఇది నెగిటివ్ కదా, తీసేయండి. నెక్స్ట్, ఆర్టిఫిషియల్లీ రీప్లేస్ ఓజోన్ లేయర్, ఓజోన్ లేయర్ని ఆర్టిఫిషియల్గా ఎలా రీప్లేస్ చేస్తారండి? అంత పెద్ద స్ట్రాటోస్ఫియర్లో అవ్వదు. సో మిగిలింది ఫస్ట్ అండ్ ఫోర్త్ ఆప్షన్. సో సింపుల్గా ఇక్కడ మీకు అర్థమైతే రెడ్యూసింగ్ కార్బన్ ఎమిషన్ అనేది కైటో ప్రోటోకాల్ కింద వస్తుంది. ఓకే, సో ఆన్సర్ 4th ఆప్షన్. ఓకే, నేను ఇక్కడ UNEP కోసం కూడా మెన్షన్ చేయడం జరిగింది, అండ్ క్లాసెస్లో ప్రతిసారి కూడా వాట్ ఈజ్ వాట్ చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్, అబ్జర్వ్ చేస్తే మలేరియా అనేది ఎనఫిలస్ మస్కిటో ద్వారా వస్తుంది. సో మలేరియా మస్కిటో బైట్ ద్వారా వస్తుంది. ఓకే, సో ఆల్మోస్ట్ కొంతవరకు మ్యాచ్ అయింది నేను ఇచ్చింది.
నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ ఇన్ ఇండియా? ఓకే, సో సోలార్, హైడ్రో, విండ్, న్యూక్లియర్, ఈ 4 మనకి సిలబస్ పేపర్ చూస్తేనే ఆన్సర్ పెట్టేయచ్చు. ఈ 3 కూడా రెన్యూబుల్లోకి వస్తుంది, న్యూక్లియర్ నాన్ రెన్యూబుల్లోకి వస్తుంది. మీకు ఇక్కడ కాంట్రవర్సీ ఉందని మీకు వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఏ వీడియో ఇది? నాన్ రెన్యూబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీలో మీకు క్లియర్గా చెప్పాను. ఏంటి, యురేనియం అనేది లిమిటెడ్ రిసోర్సెస్ కాబట్టి, సో ఇది లిమిటెడ్ కాబట్టి వాడే కొద్దీ అయిపోతుంది కాబట్టి న్యూక్లియర్ ఎనర్జీ దీని నుంచే వస్తుంది కాబట్టి సో దీన్ని మనం నాన్ రెన్యూబుల్ రిసోర్స్ కింద పరిగణలో తీసుకోవాలి అని చెప్పాను. సో డైరెక్ట్గా ఆన్సర్ ఇచ్చారు. ఓకే, నేను ఆ రోజు మీకు స్ట్రెస్ చేసి చెప్పడం జరిగింది. ఈవెన్ కొంతమంది బిట్స్లో కూడా అడిగారు, న్యూక్లియర్ ఎనర్జీ రెన్యూబుల్లా నాన్ రెన్యూబుల్లా? యురేనియంని కన్సిడర్ చేస్తే ఇట్ ఈజ్ ఎ నాన్ రెన్యూబుల్. కాకపోతే ఇప్పుడు మనకి ఈ థోరియం నుంచి ఎన్రిచ్మెంట్ చేయడం ఇవన్నీ చేస్తున్నాం కదా, దానివల్ల మళ్ళీ కొంతవరకు రెన్యూబుల్ అంటారు అని చెప్పడం జరిగింది. బట్ మెయిన్లీ ఇది నాన్ రెన్యూబుల్ కింద తీసుకోవాలి. అండ్ మనకి సిలబస్లో కూడా నాన్ రెన్యూబుల్లోనే ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లార్జెస్ట్ సోలార్ పార్క్ ఇన్ ఇండియా బై ఇన్స్టాల్డ్ కెపాసిటీ? సో ఇండియాలో లార్జెస్ట్ సోలార్ పార్క్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎక్కడ ఉంది అంటే సింపుల్ లాజిక్ అండి. టైప్స్ ఆఫ్ రెన్యూబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీలో మీకు సోలార్ ఎనర్జీ ఇండియాలో ఏ స్టేట్స్లో ఎక్కువగా ఉంది, ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేట్స్ చెప్పాను. అందులో ఫస్ట్ స్టేట్ మీకు రాజస్థాన్ చెప్పాను. డైరెక్ట్గా మీరు రాజస్థాన్ పెట్టేయండి. బికాజ్ ఎక్కడ లార్జెస్ట్ ఉంటే అక్కడే కదా మీకు ఎక్కువ ఎనర్జీ జనరేట్ అవుతుంది. సో అలా మీరు చిన్న కామన్ సెన్స్ యూజ్ చేసైనా పెట్టేయచ్చు. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ ద ట్రాన్స్జెనిక్ ఆర్గనిజమ్స్? మీకు ఒక 10-15 నిమిషాలు చెప్పుంటాను అసలు జెనోమ్ ఎడిటింగ్ అంటే ఏంటి. ఓకే, ఎలాగ ఒక జీన్ తీసి ఇంకో దాంట్లో కలుపుతారు, ఎడిషన్, ఇన్సర్షన్, సబ్ట్రాక్షన్, ఇవన్నీ ఎలా చేస్తారు ప్రతిదీ మీకు చెప్పాను క్లారిటీగా. ఓకే, అది మీరు విన్నా కూడా ఇది వన్ ఆఫ్ ద జిఎం లార్జెస్ట్ ఓజోన్ హోల్ ఈజ్ అబ్జర్వ్డ్ ఓవర్. ఇది మీరు క్లాస్ బాగా విని ఉంటాయి. కరెంట్ అఫైర్స్ ఇన్ ఎస్ఎన్టీ. సో మనకి ఎర్త్కి నార్త్ పోల్, సౌత్ పోల్ ఉంటుంది. ఇక్కడే ఎక్కువగా క్లైమేట్ చేంజ్ వేరియేషన్స్ ఉంటాయి అని మీకు చాలా క్లియర్గా చెప్పాను. అందుకే ఇక్కడ రీసెర్చ్ సెంటర్స్ పెడతారు. సో ఎంత ఓజోన్ లేయర్ డిప్లీషన్ అయ్యింది, ఎంత హీట్ పెరుగుతుంది, గ్లోబల్ వార్మింగ్ ఎంత పెరుగుతుంది, ఇవన్నీ మీకు చెప్పాను. బికాజ్ ఇక్కడ పోలార్ స్ట్రాటోస్ఫియరిక్ క్లౌడ్స్ ఉంటాయి, దానివల్ల ఇక్కడ మనకి డిప్లీషన్ అనేది ఎక్కువ జరుగుతుంది అని చెప్పాను. డైరెక్ట్గా లార్జెస్ట్ ఓజోన్ హోల్ అబ్జర్వ్డ్ ఎక్కడ అని. ఇవన్నీ ఆప్షన్స్లో మీకు ఎక్కడండి పోల్స్ ఉన్నాయి? అంటార్టికా, సౌత్ పోల్. అయిపోయింది ఆన్సర్. ఓకే, సో జస్ట్ మీరు కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకుంటే పెట్టేస్తారు. ఓకే, ప్రతిదీ డైరెక్ట్గా రాదు కదండి. కొన్ని కాన్సెప్ట్స్ మీరు నేర్చుకుంటే అది మీరు అప్లై చేస్తే ఆన్సర్స్ వస్తాయి. ఓకే, సో అప్పటికి నేను ఇవన్నీ గెస్ట్ చేసి చెప్పడం వల్లే కదా మీకు యూజ్ అయింది. ఇదేమి పీడిఎఫ్లో లేదు కదా, నేను బొమ్మ వేసి చెప్పడం జరిగింది. ఓకే, సో అంటే వాల్యూ యాడెడ్ ఇన్ఫర్మేషన్ నుంచి కూడా బిట్స్ వస్తున్నాయి. ఓకే, నెక్స్ట్, హౌ డస్ ఓషన్ యాసిడిఫికేషన్ ఎఫెక్ట్ మెరైన్ ఆర్గనిజమ్స్? ఓషన్ యాసిడిఫికేషన్ వల్ల మెరైన్ ఆర్గనిజమ్స్ ఎలాగ ఎఫెక్ట్ అవుతాయి? ఓకే, సో మళ్ళీ యాసిడ్ రైన్ కోసం చాలా క్లియర్గా చెప్పాను. సో ఇందులో మనకి సల్ఫరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ వాటర్లో కలిసిపోవడం వల్ల వాటర్ అంతా యాసిడిఫై అయిపోతుంది. సో జనరల్గా దానివల్ల మెరైన్ ఆర్గనిజమ్స్కి ఏవైతే సెల్స్ ఉంటాయో అవన్నీ డిస్ట్రక్ట్ అయిపోతాయి. రెడ్యూస్ సెల్ ఫార్మేషన్ ఇన్ మెరైన్. ఓకే, ఇది కాకుండా మీరు ఈజీగా ఆప్షన్ చెప్పొచ్చు, స్ట్రెంగ్త్ అండ్ కోరల్ రీఫ్. సో యాసిడ్ రైన్ అనేది నెగిటివ్ టర్మ్, కోరల్ రీఫ్ స్ట్రెంగ్త్ అనేది పాజిటివ్, తీసేయండి. ఓకే, రెడ్యూస్ వాటర్ టెంపరేచర్, దానికి దీనికి సంబంధం ఏముంది? ఇంక్రీజ్ ఫిష్ పాపులేషన్ పెరుగుతుంది యాసిడ్ రైన్ వల్ల, ఇది రివర్సే. సో డైరెక్ట్గా మీరు ఆన్సర్ పెట్టేయచ్చు. అంటే కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ కాజ్ ఆఫ్ బయోడైవర్సిటీ లాస్? బయోడైవర్సిటీ లాస్కి మెయిన్ కాజ్ ఏంటి అని అడిగారు. ఓకే, ఇక్కడ నేను మీకు మాక్ టెస్ట్లో ఇచ్చాను, డీఫారెస్టేషన్ వల్ల మనకి బయోడైవర్సిటీ లాస్ జరుగుతుంది అని. ఏం చెప్పాను మీ క్లాస్లో? బయోడైవర్సిటీ లాస్ జరుగుతుంది అంటే ఏంటి? డీఫారెస్టేషన్ వల్ల వన్ ఆఫ్ ద రీజన్ జరుగుతుంది అని. సో డీఫారెస్టేషన్ అంటే ఏంటి? అడవిల్ని కట్ చేసాడు. అలా కట్ చేస్తే దీనికి ఆధారపడే ఉన్న స్పీషీస్ ఉంటాయి, లైక్ బోరియల్ స్పీషీస్, ఇన్సెక్ట్స్, బర్డ్స్, ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళందరికీ కూడా ఇల్లు లేకుండా అయిపోతుంది. అందుకే దాన్నే హ్యాబిటేట్ డిస్ట్రక్షన్ అంటున్నాను. హ్యాబిటేట్ అంటే అడ్రస్, స్పీషీస్ ఒక అడ్రస్. సో ఆ హ్యాబిటేట్ డిస్ట్రక్షన్ జరుగుతుంది అంటే లివింగ్ ఆర్గనిజమ్స్ బతకడానికి, లైక్ ప్లాంట్స్ మీద ఆధారపడి, ట్రీస్ మీద ఆధారపడి ఉన్నవన్నీ కూడా అవి మరి ఇంకొండవు, వాళ్ళ హ్యాబిటేట్ డిస్ట్రక్షన్ అయిపోతుంది. దానివల్ల బయోడైవర్సిటీ లాస్ జరుగుతుంది. సో లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ డ్యూ టు డిఫారెస్టేషన్ వల్ల హ్యాబిటేట్ డిస్ట్రక్షన్ జరుగుతుంది. సో జస్ట్ కనెక్టింగ్ అండి. ఓకే, అందుకే మీకు కాన్సెప్ట్ అర్థం చేయడానికి ట్రై చేశాను. ఎన్విరాన్మెంట్ నుంచి మీకు ఏం చేశాను? ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేశాను.
ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ చేసేవాడిని. ఎందుకంటే మీరు కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే బిట్ రివర్స్ చేసినా ట్విస్ట్ చేసినా ఎలాగడిగినా మీరు పెట్టాలి అని కూడా మీకు అప్పుడు చెప్పే నేను అది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అలాగే జరిగింది. ఓకే, డైరెక్ట్గా ఇవ్వకపోయినా వాడు తిప్పి అడిగినా మీకు కంటెంట్ అర్థమైతే మీకు కాన్సెప్ట్ క్లారిటీ ఉంటే ఈజీగా ఇలాంటి ఆన్సర్స్ పెడతారు. అందుకే నేను అక్కడ ప్రతిదాన్ని స్ట్రెస్ చేయడం జరిగింది. ఓకే, నేను ఎన్వైర్న్మెంట్ నుంచి 2 వీడియోలు చేసినా చాలా ఎలాబరేటివ్గా చెప్పాను. ఏదో మిషన్ లాగా చెప్పకుండా మీకు క్లారిటీగా ఇలా చేస్తే ఇలాగవుతుంది, అలా చేస్తే ఇలాగవుతుంది, ఒకదానికొకటి కన్సీక్వెన్స్ చెప్పాను. బికాస్ ఇలాంటి దగ్గర హెల్ప్ అవుతుందని. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ కాంపోనెంట్ ఆఫ్ ఈకో సిస్టమ్? క్లియర్గా ఇక్కడ చెప్పాను. ప్రొడ్యూసర్ అంటే ఏంటి, కన్జ్యూమర్ అంటే ఏంటి, డీకంపోజర్ అంటే ఏంటి. ఇదే వీడియో క్లైమేట్ చేంజ్ అండ్ కన్జర్వేషన్. ఓకే, సో జనరల్ సైన్స్ నుంచి ఈ వీడియోలో మీకు ఈ పర్టికులర్ పార్ట్ దగ్గర చెప్పాను. ఇది ప్రొడ్యూసర్స్ అంటే ఏంటి, కన్జ్యూమర్ అంటే ఏంటి, డీకంపోజర్ ఏంటి. ఓకే, ఈ 3 కూడా ఈకో సిస్టంలో భాగం. ఎవల్యూషన్ అనేది సెపరేట్గా మనం చదువుకున్నాం, హెరిడిటీ అండ్ ఎవల్యూషన్. ఇది వేరే టాపిక్. ఓకే, సో ఈజీగా ఆన్సర్ పెట్టి. యాసిడ్ రైన్ ఈజ్ కాస్డ్ బై ద రియాక్షన్ ఆఫ్ వాటర్ విత్, డైరెక్ట్గా ఉంది ఇక్కడ. యాసిడ్ రైన్ ఈజ్ ఫార్మ్డ్ వెన్ SO2 and NOx reacts with water. Okay, direct bit. Okay, again నా గెస్సింగ్, నా ఫోర్కాస్ట్ మళ్ళీ రైట్ అయింది. ఈ యాసిడ్ రైన్ అనే స్లైడ్ నుంచే మీకు 3 క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, అంటే నేను ఎంత స్ట్రెస్ చేసి ఉంటాను. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనిజం ఈజ్ ప్రైమరీ ప్రొడ్యూసర్? ఓకే, జనరల్గా మీ క్లాస్లో చెప్పాను. ప్రొడ్యూసర్ అంటే ఏంటి, జనరల్గా ప్లాంట్ ప్రొడక్ట్ అవ్వాలి అంటే క్లోరోఫిల్ ద్వారా ఫోటోసింథసిస్ చేసుకొని సొంతంగా ఫుడ్ తయారు చేసుకుంటే దాన్ని ఆటోట్రోప్స్ అంటారు. జనరల్గా ఇందులో ప్లాంట్స్ ఉంటాయి అని చెప్పడం జరిగింది. దీనికి ఆధారపడిన వాళ్ళందరూ హెట్రోట్రోప్స్. మీకు న్యూట్రిషన్ క్లాస్లో చెప్పాను. ఓకే, సో ఇక్కడ చూడండి, క్లైమేట్ చేంజ్ అండ్ కన్జర్వేషన్లో కూడా మీకు ప్రొడ్యూసర్, కన్జ్యూమర్, డీకంపోజర్స్లో కూడా మీకు ఇక్కడ చెప్పడం జరిగింది. ప్రొడ్యూసర్స్ అంటే ఏంటి, ప్లాంట్స్ అని చెప్పాను. ఈ 4 ప్లాంట్స్ ఏమండి, ఆల్గే ఒకటే కదా ప్లాంట్. డైరెక్ట్ ఆన్సర్ ఇది. మిగతావన్నీ యానిమల్స్, ఇది ఒక్కటే ప్లాంట్. ఆల్గే అంటే ఏంటి, నాచు, పచ్చగా ఉంటుంది. ఓకే, థాలస్ స్ట్రక్చర్లో ఉంటుంది. నెక్స్ట్, విచ్ టైప్ ఆఫ్ ఈకోలాజికల్ పిరమిడ్ కెన్ నెవర్ బి ఇన్వర్టెడ్? మీకు గుర్తుందో లేదో, అప్పుడప్పుడు నేను ప్రీవియస్ వీడియోస్, నా యూట్యూబ్లో పాత వీడియోస్ ఉన్నాయి, అవి చూడండి అనేవాడిని. ఎందుకు అంటే దాని నుంచి కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి అనేసి. కొంతమంది ఈ వీడియో చూశారు, ఈ వీడియో చూసి ఈ బిట్ పెట్టి నాకు మెసేజ్ చేశారు. ఓకే సార్, నేను ఆ వీడియో చూసాను, దాని నుంచి ఒక బిట్ వచ్చింది అన్నారు. ఓకే, సో మీరు కూడా చూసి ఉంటే మీరు ఇది పెట్టేవారు. ఇది నేను ఈకోలాజికల్ పిరమిడ్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఎన్ ఈకోసిస్టమ్ నా యూట్యూబ్లో వన్ ఆఫ్ ద ఓల్డ్ వీడియోలో ఇది చెప్పడం జరిగింది. అందుకే మీకు పాత వీడియోస్ కూడా చూడమని షేర్ చేశాను గ్రూప్లో. కొంతమంది చూశారు, కొంతమంది చూడలేదు. బట్ డైరెక్ట్గా ఈ క్వశ్చన్ ఇచ్చారు, విచ్ టైప్ ఆఫ్ ఈకోలాజికల్ పిరమిడ్ కెన్ నెవర్ బి ఇన్వర్టెడ్? ఇక్కడ పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ ఉంది చూసారా, ఇది ఒక్కటి ఎప్పుడు అప్రైట్లో ఉంటుంది, ఇన్వర్ట్ అనేది అవ్వదు. బికాజ్ ఇట్ ఫాలోస్ లిండ్స్ మ్యాన్స్ లా. ఓకే, అందుకే ఇది అవ్వదు. డైరెక్ట్ ఆన్సర్ పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, ఈ వీడియో చూసుంటే హెల్ప్ అయ్యేవారు అంతే. సో మీకు ఎంత కష్టపడితే మీకు అంత ఫలితం వస్తుంది. డిజిటల్ ఇండియా మిషన్ ఎప్పుడు స్థాపించడం జరిగింది? డిజిటల్ ఇండియా కోసం మీకు నేను సస్టైనబుల్ డెవలప్మెంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, విచ్ మెరైన్ ఆర్గనిజమ్స్ ఆర్ ఎట్ రిస్క్ ఫ్రమ్ ఓషన్ యాసిడిఫికేషన్ డ్యూ టు దేర్ డిపెండెన్స్ ఆన్ కాల్షియం కార్బోనేట్ టు ఫార్మ్ సెల్స్ అండ్ స్కెల్టన్స్? మీరు బాగా అబ్జర్వ్ చేస్తుంటే ఇందాక ఓషనిక్ యాసిడిఫికేషన్ వల్ల సెల్స్ అనేది రెడ్యూస్ అవుతుందని అక్కడ ఆప్షన్లో ఉంది. అది ఆన్సర్ తెలియకపోయినా మీరు ఈ స్టేట్మెంట్ బట్టి ఆన్సర్ పెట్టియచ్చు. బికాస్ సో అది ఇంట్రా రిలేటెడ్ పేపర్ అంటారు. ఓకే, విత్ ఇన్ పేపర్లోనే మనకి హింట్స్ ఇస్తారు. ఒక క్వశ్చన్ ఆన్సర్ ఇంకెక్కడో వేరే క్వశ్చన్ రూపంలో ఉంటుంది ఇప్పట్లాగే. అయినా కూడా ఇది నేను క్లాస్లో ఎక్కడ చెప్పాను అంటే ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఇన్ యానిమల్స్ అండ్ హ్యూమన్స్లో ఆ వీడియోలో ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర 5 నిమిషాల దగ్గర ఇది చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ఫైలంలోకి వస్తుంది. అలాగా ఈ స్నేయిల్కి వచ్చేసరికి ఇది ఫైలం మొలస్కా అని మీకు చెప్తూ అక్కడ మీకు చెప్పాను దీనికి ఒక హార్డ్ కాల్షియం లేయర్స్ ఉంటాయి, కాల్షియం కార్బోనేట్తో తయారై ఉంటుంది అని మీకు మెన్షన్ చేశాను. అన్నిటికీ కూడా కాల్షియం కార్బోనేట్ లేయర్ ఉంటుంది, లేదా బాడీ కాల్షియంతో తయారై ఉంటుంది. ఓకే, సో ఆన్సర్ ఆల్ ఆఫ్ ది అబోవ్. ఓకే, సో అలా కూడా మీరు ఇది పెట్టవచ్చు. ఎందుకంటే మీకు ఆయిస్టర్స్ అంటే ఏంటి, ఆల్ చెప్పులు అంటారు కదా, సో దానికి కూడా కాల్షియం ఉంటుంది. ఈ 2 మీకు ఆన్సర్ తెలిసినప్పుడు పక్కాగా ఆల్ ఆఫ్ ది అబోవ్ పెట్టేస్తారు. ఎందుకంటే థర్డ్ ఆప్షన్ తెలియకపోయినా మనకి ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి డైరెక్ట్గా పెట్టేయచ్చు. ఓకే, సో ఇది ఆన్సర్. అండ్ ఇవన్నీ కూడా కొంతవరకు డైరెక్ట్లీ అడిగారు. అలాగా ఇవి 30 క్వశ్చన్స్, ఇంకా 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఎలాగా ఇండైరెక్ట్లీ అడిగారు, అది నేను ఇక్కడ యాడ్ చేయలేదు బికాజ్ అది నేను క్లెయిమ్ చేయను, ఎందుకంటే డైరెక్ట్గా చెప్పలేదు. బట్ ఇండైరెక్ట్లీ దానికి నేను చాలా చెప్పడం జరిగింది. అంటే మీరు
కొంచెం నేను చెప్పిన దానికోసం ఆలోచించి దాని మీద వర్కౌట్ చేసి ఉంటే, ఎక్కువ బిట్లు చేసి ఉంటే ఇవి 10 క్వశ్చన్స్ కూడా మీరు పెట్టేసేవారు. అంటే ఎలాంటివి, మీకు ఆయిల్ స్పిల్ కోసం చెప్పాను, ఆయిల్ స్పిల్స్ క్లీనింగ్ చేయడానికి బ్రెగోలీ వాడతారు అని చెప్పాను. అది మీరు కొంచెం వర్కౌట్ చేస్తుంటే అది ఏ బ్యాక్టీరియా మీరు చదివేవారు, అది పెట్టేసేవారు. సో ఆ క్వశ్చన్ అడగడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ప్లాస్టిక్కి ఎక్కువ టైం పడుతుంది డిగ్రేడ్ అవ్వడానికి అని చెప్పాను. ఓకే, సో ప్లాస్టిక్కి అక్కడ 1 మిలియన్ ఇయర్స్ ఉంది ఆప్షన్స్లో. సో ప్లాస్టిక్ ఎప్పుడైతే మీరు 1 మిలియన్ పెడతారో ఆటోమేటిక్గా మిగతా ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకా మీకు క్లాస్లో చాలా చెప్పడం జరిగింది. బయోగ్యాస్ కోసం రఫ్గా అలా టచ్ చేశాను, అది చూసినా మీరు ఆన్సర్ పెట్టేసేవారు. ఓకే, నెక్స్ట్ కీ స్టోన్ స్పీసీస్ కోసం చెప్పాను. ఓకే, కీ స్టోన్ స్పీషీస్ అసలు మెయిన్ పని ఏంటి అనేసి, ఎవరెవరు ఏ టర్మ్ కాయిన్ చేశారు అంటే బయోడైవర్సిటీ టర్మ్ని ఎవరు కాయిన్ చేశారో మీకు చెప్పాను. అక్కడ బయోడైవర్సిటీ హాట్స్పాట్ టర్మ్ ఎవరు కాయిన్ చేశారో అడిగారు. నేను మీ క్లాస్లో బయోడైవర్సిటీ టర్మ్ కాయిన్ చేసింది ఎవరు మీకు నేను క్లాస్లో చెప్పాను. అలానే యాసిడ్ రైన్ టర్మ్ కాయిన్ చేసింది ఎవరు మీ క్లాస్లో చెప్పాను. వాడు ఆ 2 అడగలేదు, ఇంకోటి అడిగాడు, హాట్స్పాట్ కోసం అడిగాడు. బయోడైవర్సిటీ హాట్స్పాట్ కోసం మీకు మొత్తం చెప్పాను, కానీ మీకు ఎన్ని ఉంటాయో చెప్పలేదు, అలానే ఎవరు టర్మ్ కాయిన్ చేశారో చెప్పలేదు, అవే అడిగేశారు. మన బ్యాడ్ లక్ అది. కానీ ఇండియాలో బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఎన్ని ఉన్నాయి, ఏవేవి కవర్ అయ్యి ఉన్నాయి, దాని చుట్టూ ESZ ఉంది, ఇవన్నీ నేను మీకు చెప్పాను. సో మనం చెప్పినవి పడలేదు, జస్ట్ కొంచెం వదిలేసినవి పడిపోయి. అదే నేను చెప్పిన వెంటనే దీని మీద మీరు ఎక్కువ బిట్స్ చేస్తుంటే అవి కవర్ అయిపోయాను. అందుకే బిట్స్ చేయండి అని చెప్పుకుంటూ వచ్చాను. ఓకే, సో అలా మీకు బోల్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ నేను చెప్పినవి డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ చాలా వరకు పడ్డాయి ఎగ్జామ్స్లో. ఓకే, సో ఒక రఫ్గా యూట్యూబ్ ఛానల్లో నేను చెప్పిన 20 నిమిషాలు 30 నిమిషాలు హార్డ్లీ 35 వీడియోలు మీరు కలిపితే మీకు 10 గంటలు 12 గంటల వీడియోస్ కూడా అవ్వవు ఓవరాల్గా కోర్స్ అంతా. ఈ 12 గంటల్లోనే మీరు 40 బిట్లు చేయగలిగారు అంటే ఆలోచించండి. నాకు రోజుకి మీరు 2-3 గంటలు నాకు ఇవ్వండి కోర్స్ తీసుకొని. సో ఈ 2-3 గంటల్లో నేను ఎంత చెప్తాను, మీరు ఎంత గెయిన్ చేసుకుంటారు, దాని నుండి ఎన్ని బిట్స్ వస్తాయి, మీకు ఎంత బెనిఫిట్ అవుతుంది, అది మీకు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటి అందరూ అడిగిన క్వశ్చన్ నాకు. సో అందరూ చాట్లో నాకు అడుగుతున్నారు, సార్ నెక్స్ట్ ఏంటి. సో నెక్స్ట్ ఏమీ లేదు, సింపుల్ APPSC FBO మెయిన్స్కి కోర్స్ లాంచ్ చేయబోతున్నాను ఫ్రమ్ టాపిక్స్ క్లియర్ అకాడమీ. అంటే ఈసారి జనరల్ ఒక్కటే కాదు, ఇంక్లూడింగ్ మ్యాథ్స్తోని చెప్పడం జరుగుతుంది. అలానే మీకు ఎస్ఏ పేపర్ మీకు గైడ్ చేయడం జరుగుతుంది, టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మెయిన్స్ కోర్స్ లాంచ్ అయిపోతున్నాను. వితిన్ ఫ్యూ డేస్లో కోర్స్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. మళ్ళీ మిమ్మల్ని అందరినీ మెయిన్స్ కోర్స్లో కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్.